హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. సో ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలో మనము 6వ స్కందం 2వ అధ్యాయం 26వ శ్లోకం నుంచి చర్చించుకుందామంట. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशधारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనం చర్చించుకుంటున్నాము శ్రీమద్ భాగవతం 6వ స్కందం 2వ అధ్యాయం 26వ శ్లోకం నుంచి. ఇప్పుడు అజామిలుడు విష్ణు దూతల యొక్క కృప ద్వారా యమదూతల నుంచి ముక్తి లభించింది. సో యమదూతలు ఇప్పుడు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ ఆయనకి ప్రాణ భిక్ష దొరికిందనమాట. సో మళ్ళీ జీవించడానికి ఒక రెండవ అవకాశం దొరికింది. సో ఇప్పుడు ఈ ఘటన అంతా చూసిన తర్వాత ఇప్పుడు అజామిలుడు పశ్చాత్తాపడుతూ నెక్స్ట్ ఏం చేస్తాడు అనే విషయాన్ని ఈరోజు చర్చించుకుంటాము. ఇంకా ఎలా అజామిలుడు వైకుంఠాన్ని చేరుకుంటాడు అనే విషయాన్ని కూడా చర్చించుకుంటాము. ఇంకా హరినామం యొక్క గొప్పతనాన్ని కూడా ఇక్కడ మనము చూద్దామంట. సో 26వ శ్లోకం. అహో మే పరమం కష్టం అభూత్ అవిజత్తాత్మనః येन విప్లావితం బ్రహ్మ వృషల్యాం జాయతాత్మన. అజామిలుడు ఏమన్నాడంటే, అయ్యో నేను నా ఇంద్రియాలకి దాసుణ్ణైపోయి ఎంతగా దిగజారిపోయాను. నేను నా స్థానాన్ని కోల్పోయాను. ఒక బ్రాహ్మణుడిగా నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చలేదు. ఒక బాధ్యతయుత బ్రాహ్మణ స్థానాన్ని నుంచి నేను దిగజారిపోయాను. ఇంకా ఒక వైశ్య యొక్క గర్భం నుంచి సంతానాన్ని ఉత్పన్నం చేశానే అని బాధపడుతున్నాడు. సో మామూలుగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఇలా ఉన్నతమైన కుల వాళ్ళు, ఇలా తక్కువ క్లాస్ ఉన్న స్త్రీల నుంచి సంతానాన్ని ఉత్పన్నం చేయరు. మామూలుగా వేదిక సంస్కారం, సభ్యత ప్రకారం వేదిక సమాజంలో ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరి యొక్క జాతకాలు చూస్తారు. పెళ్ళికి ముందు వాళ్ళ జాతకాలు చూసి వాళ్ళ కుండలి అవన్నీ మ్యాచ్ చేసి చూస్తారనమాట. ఒకవేళ వాళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుందా లేదా, సూటబుల్లా కాదా అని. సో జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తెలుస్తుందన్నమాట. సో వాళ్ళు ఏ లక్షణం, ఏ వర్ణం కలిగి ఉన్నవారు, విప్రవర్ణమా, క్షత్రియ వర్ణమా, వైశ్యవర్ణమా, శూద్రవర్ణమా, ఈ 3 గుణాల ప్రకృతి యొక్క ప్రభావం ప్రకారం ఒక్కొక్కరు ఒక వర్ణానికి చెందినవారు ఉంటారు. సో ఇవన్నీ కూడా
పెళ్ళికి ముందు అమ్మాయిది అబ్బాయిది ఇద్దరు చూడాలన్నమాట, చూస్తారు వైదిక సమాజంలో. సో విప్రవర్ణం ఉన్న అబ్బాయికి మరియు శూద్రవర్ణం ఉన్న అమ్మాయికి ఇద్దరికి కలిపి వివాహం చేయకూడదు, అది సరికాదన్నమాట. అప్పుడు ఇద్దరికి, స్త్రీకి పురుషుడికి, భార్యాభర్తలు ఇద్దరికి కూడా అది చేదు అనుభవాన్ని మిగులుస్తుంది. అందుకనే ఎప్పుడైనా సరే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఒకే కేటగిరీలో ఉన్న వారిని చూసి వివాహం చేయాలి. అఫ్ కోర్స్ మనం ఇప్పుడు భక్తిలో వచ్చిన తర్వాత త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున, ఇవన్నీ కూడా 3 గుణాలకి అతీతం కాని వారందరికీ ఇవన్నీ వర్తిస్తాయి. కానీ ఒకవేళ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కనుక భక్తులైపోతే అప్పుడు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భక్తుడు ఈ యొక్క 3 గుణాలకి అతీతం. కాబట్టి ఇలాంటి విషయంలో అబ్బాయి అమ్మాయి ఇద్దరికి ఒకవేళ భక్తులైతే వాళ్ళిద్దరు వివాహం చేసుకోవచ్చు. అది ఒక మంచి వివాహంగా మారుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఉదాహరణ మనం చూడొచ్చు. స్వయంగా శ్రీల ప్రభుపాద వారే ఇలా కొన్ని వివాహాలు చేశారు తన శిష్యులకి. సో పెద్దగా ఈ జాతకాలు ఇవన్నీ మన భక్తులైతే పర్వాలేదు, చూడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఇక్కడ. కానీ భక్తులై ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే ప్రభుపాద వారు మనకు శిక్షణలు ఇచ్చారో, శ్రీ రూప గోస్వామి పాద వారు డెఫినేషన్ ఇచ్చారు భక్తికి. భక్తి అంటే ఏంటి? అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాదినావ్రతం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. ఇలాంటి ఉత్తమ భక్తి చేసుకుంటే అప్పుడు ఏ సమస్యలు ఉండవు. సో ఏ వర్ణానికి, ఏ జాతికి, ఏ కులానికి, ఏ మతానికి, లేకపోతే వాళ్ళు ఏ గుణానికి చెందిన వాళ్ళైనా సరే దాని యొక్క ప్రభావం అనేది ఆ వ్యక్తి పైన పడదు. అది ఏమాత్రం ప్రభావితం చేయలేదు ఆ వ్యక్తిని, ఒకవేళ ఆయన శుద్ధ భక్తి చేసుకుంటే. అందుకని శుద్ధ భక్తి చేసుకుంటే అప్పుడు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదనమాట. ధిన్మాం విగర్హితుం షద్భిర్ దుష్కృతం కులకజ్జలం హిత్వా బాలాం సతీం వ్యూహం సురాపీం సతీమఘాం. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఆయనే అజామిలుడు తన్ను తానే ఆయనకి చూసే బాగా నచ్చట్లేదు అనమాట. ధిక్కారం నా పైన నాకే, నేను ఎంత పాపాత్ముడిని, ఎంత పాపం చేశాను, నేను నా యొక్క వంశ చరిత్రని నాశనం చేసేసాను, నేను నా యొక్క మంచి అందమైన ఎంతో చేస్ట్ అంటే పతివ్రత స్త్రీని, భార్యను వదిలేసి ఈ యొక్క దిగజారిన ఒక వేశ్యతో మైథునంలో పాల్గొని మద్యపానం చేసి ఇంకా ఇంత పెద్ద పాపం చేశాను, ఆయనే నేను తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నాడు అజామిలుడు. సో ఎవరైనా ఇలా శుద్ధ భక్తుడిగా మారితే, లేకపోతే శుద్ధ భక్తిని చేస్తూ శుద్ధ భక్తిగా మారుతున్న సమయంలో ఆ వ్యక్తి యొక్క చేతన ఎలా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి భగవంతుడు మరియు గురువు యొక్క కృప ద్వారా భక్తి మార్గంలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఇలా విలపిస్తాడనమాట. తను చేసిన పూర్వపు పాపాలకు ఆయన లోపలే ఇలా పశ్చాత్తాపడతాడనమాట. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని ఇలా అనుకోవడం ద్వారా లోపల ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధిస్తాడు. సో ఇక్కడ విష్ణుదూతలు ఇప్పుడు అజామిలుడికి ఒక అవకాశం ఇచ్చారు మళ్ళీ శుద్ధ భక్తుడిగా మారడానికి, మంచి శుద్ధ భక్తుడిగా మారడానికి. ఇప్పుడు అలాంటి సమయంలో ఇలాంటి వ్యక్తి ఇలా పశ్చాత్తాపడడం మంచిది. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను చేసింది సరికాదు అని ఈ విధంగా అజామిలుడు ఎలాగైతే నేను అయ్యో మైథునం చేశాను, అవైద్య స్త్రీ సంఘం చేశాను, మద్యపానం చేశాను, ధూమ్రపానం చేశాను, ద్యూతం ఆడాను, అన్ని రకాల పాపాలు చేశాను, పశ్చాత్తాపడుతున్నాడు. ఇది చాలా అవసరం. ఇలా పశ్చాత్తాపడమే కాకుండా అతని యొక్క పాప కార్యాలన్నింటినీ కూడా వదిలేసి త్యాగం చేసేసి అతను ఇంకా సరిగ్గా భక్తి చేసుకోవాలి. ఇది సరైన పద్ధతి. సో ఈ విధంగా మనము ఇప్పుడు వదిలేసాము, 4 నియమాలు పాటిస్తున్నాము, అన్ని పాపాలు వదిలేసాము, అన్ని పాపకార్యాలు చేయడం వదిలేసాము ఒకవేళ ముందు చేసి ఉంటే. సో ఒకవేళ ఇలా వదిలేయడమే కాకుండా ముందు చేసిన దానికి కూడా మనం లోపల ఎప్పుడైనా పశ్చాత్తాపడాలి. రివర్స్గా నేను ఎంత గ్రేట్, నేను అన్ని వదిలేసాను, 4 నియమాలు పాటిస్తున్నాను,
నేను చాలా గొప్పోడిని, ఇప్పుడు నేను చాలా గ్రేట్, వీళ్ళందరూ వేస్ట్ అని ఫీలింగ్ ఉండకూడదు. మన ఫీలింగ్ ఉండాలి, నేను ముందు ఎన్ని పాపాలు చేశాను, ఇప్పుడు ఎలాగో భగవంతుడు గురువు కృప వలన ఇప్పుడు అన్ని ఆ పాపాలు వదిలేశాను, ఇప్పుడు చేయకుండా భక్తి చేసుకుంటున్నానని ఒక కృతజ్ఞత భావంతో, నమ్రతాపూర్వకమైన చేతనతో మనం శుద్ధ భక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో మంచి సరైన భావన ఉండాలన్నమాట భక్తి చేసుకోవడానికి. అదే ఇక్కడ చెప్పే విషయం. వృద్ధావనాతౌ పితరౌ నాన్యౌ బంధు తపస్వినౌ అహో మాయాధునా త్యక్తౌ అకృతజ్ఞేన నీచవాత్. నా యొక్క తండ్రిని తల్లిని వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, వారికి ఇంకా ఏ సహాయం లేదు, వాళ్ళకి ఏ తోడు లేకున్నప్పుడు, ఏ బంధువు లేకున్నప్పుడు, ఏ కొడుకు లేకున్నప్పుడు, నేను ఒక్కడనే చూసుకోవాల్సిన నా బాధ్యత ఉన్నప్పుడు నేను వారిని లెక్క చేయలేదు, వారిని నేను ఆ విధంగా బాధ్యతాయుతంగా చూసుకోలేదు. వాళ్ళు ఎంతో కష్టంతో జీవించారు, నేను ఎంత అధముణ్ణి, ఎంత దిగజారిన వ్యక్తిని అనేసి నేను అసలు కృతజ్ఞత లేని వ్యక్తిని, వారిని అలాగే అటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళని అలా వదిలేశాను నేను అనేసి, నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు అజామిలుడు. సో వైదిక మన సమాజంలో సభ్యత ప్రకారం, సంస్కారం ప్రకారం సమాజంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణులు, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, ఇంకా ఆవులు, ఈ ఐదింటికి రక్షణ కల్పించాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం, ముఖ్యంగా ఉన్నత కులాలకు చెందిన వాళ్ళది. ఈ విధంగా ఇప్పుడు అజామిలుడు ఈ యొక్క వైశ్యతో సాంగత్యం చేయడం కారణంగా అన్ని రకాల కర్తవ్యాలను ఆయన వదిలేశాడు, త్యాగం చేసేసాడు. అందుకని ఇప్పుడు నేను ఎంత దిగజారిపోయాని, ఎంత పతితుడిని నేను అనేసి అజామిలుడు ఇప్పుడు కృంగిపోతున్నాడు, బాధపడుతున్నాడు అనమాట. సోహం వ్యక్తం పతిష్యామి నరకే వృషధారుణే ధర్మజ్ఞా కామినో యత్ర విందంతి యమయాతనాః. నాకు ఇప్పుడు స్పష్టమవుతుంది, నేను చేసిన కార్యాలు, నేను చేసిన పాపాల కారణంగా నాలాంటి పాపాత్ముడు తప్పకుండా నరకానికి వెళ్ళాల్సిందే. ఆ నరకంలో నేను ఎంతో కఠోరమైన దండన నాకు దొరకాల్సిందే, నేను ఎంతో కష్టాన్ని అనుభవించాల్సిందే అక్కడ నరకంలో, ఎందుకంటే నేను నియమాల్ని, ధర్మాన్ని ఉల్లంఘించాను. కిమిదం స్వప్నాహు స్విత్ సాక్షాత్ దృష్టుం ఇహాద్భుతం క్వయాతా అద్యతే తే ఏ మాం వ్యకర్షన్ పాశపాణయః. నేను చూసింది కళ నిజమా? నేను ముగ్గురిని చూశాను, ఎంతో క్రూరమైన భయంకరమైన వ్యక్తులు, వారి చేతిలో వారు ఈ తాళ్ళు తీసుకొని వచ్చారు, నన్ను బందీ చేసి తీసుకెళ్ళడానికి, లాక్కెళ్ళడానికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అతత్తిక్వగతా సిద్ధాశ్చాత్వారాశ్చారు దర్శనః వ్యామోచయన్నీయమానం భత్వా పాశైరధోద్భువః. వాళ్ళు నలుగురు ముక్తజీవులు ఎక్కడ ఎంతో సౌందర్యవంతంతో వాళ్ళు వచ్చారు. నలుగురు వచ్చి నన్ను ఈ యొక్క ముగ్గురు యమదూతల నుంచి రక్షించారే, లేకపోతే నేను ఇప్పటివరకు నరకానికి వెళ్ళి ఉండేవాడిని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు నలుగురు? సో ఈ విధంగా అజామిలుడు చూశాడనమాట. యమదూతలు వచ్చారు, ఆయన బందీ చేశారు, విష్ణుదూతలు వచ్చారు, ఆయన యమదూతల నుంచి రక్షించారు, ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. సో నేను చూసింది కళ నిజమా? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అజామిలుడు ఆలోచిస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. హతాపి మే దుర్భగస్య విభోదోత్తమ దర్శనే భవితవ్యం మంగళేన ఏనాత్మా మే ప్రసీదతి. నేను నిజంగా చాలా పతితుణ్ణి, చాలా దుర్భాగ్యవంతుణ్ణి, ఎందుకంటే నేను ఎన్నో పాపకార్యాల్లో నిమగ్నమైపోయి ఉన్నాను. అయినా కానీ నేను ఎప్పుడో ముందు నా జీవితంలో చేసిన కొంచెం ఆధ్యాత్మిక కార్యాలు, భక్తి కారణంగా నేను ఈరోజు ఈ నలుగురు విష్ణుదూతలు నన్ను వచ్చి రక్షించారు, వారి దర్శన ప్రాప్తి నాకు కలిగింది. ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళు నన్ను వచ్చి రక్షించారు అని ఆయన తన యొక్క కృతజ్ఞతను, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తాను ఎన్నో మంచి పని చేశాడు ఒక ముందు తన జీవితంలో, అది ఎలా ఇప్పుడు ఆయనకి సహాయం చేసిందనే విషయాన్ని ఆయన గుర్తు తెచ్చుకుంటున్నాడు. సాధు సంగ సర్వశాస్త్రే కోయ్ లవ మాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. సో అందుకనే భక్తుల యొక్క సాంగత్యం అనేది చాలా ముఖ్యమైనదని మనకు శాస్త్రాల్లో తెలియజేయబడింది అన్నమాట.
ఒక్క మూమెంట్, ఒక్క క్షణం లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. లవమాత్రం కొంచెం సాధు సంఘం, కొద్ది క్షణాలైన ఒక వ్యక్తికి సాధు సాంగత్యం లభిస్తే తన జీవితం ధన్యమైపోతుంది, సార్థకమైపోతుంది. సో అజామిలుడు ముందు ఎంతో శుద్ధతతో భక్తుల సాంగత్యం చేశాడు, బ్రాహ్మణులతో సాంగత్యం చేశాడు, ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, భగవంతుడికి భక్తి చేశాడు. దాని కారణంగానే అతనికి ఈ వయస్సులో పుట్టిన ఆ కుమారుడికి నారాయణ అని పేరు పెట్టే ఆ యొక్క భాగ్యం కలిగింది. లేకపోతే అటువంటి పేరు తన కుమారుడికి నారాయణ అని పెట్టాలనే ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? అతను ముందు చేసుకున్న భక్తి కారణంగా ఈరోజు తన కుమారుడికి అతను నారాయణ అని పేరు పెట్టగలిగాడు. సో ఇదంతా కూడా భగవంతుడి యొక్క కృప కారణంగానే. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ. భగవంతుడి హృదయంలో కూర్చున్నాడు పరమాత్మ రూపంలో. అతను సరైన సమయంలో సరైన జ్ఞానాన్ని, సరైన స్మరణ శక్తిని మనకు అందిస్తాడు, మన మేలు కోరి. సో అందుకనే ఇక్కడ భగవంతుడి కృప కారణంగానే నేను అతన్ని మర్చిపోకుండా అతని నామాన్ని నా కుమారుడికి పెట్టాను. సో ఇక్కడ అజామిలుడికి ఈ యొక్క అవకాశం, ఈ యొక్క స్మరణ శక్తి, జ్ఞానం ఇచ్చింది ఎవరు? భగవంతుడే పరమాత్మ రూపంలో. అందుకనే నారాయణ అని తన కొడుకు పేరు పెట్టాడు. మృత్యు సమయంలో ఆ నారాయణ నారాయణ అని దాని కొడుకుని తలుచుకుంటూ పిలిచాడు, భగవంతుడి నామాన్ని పలికాడు. ఈ విధంగా ఆ వ్యక్తి అజామిలుడు ఎంతో భయంకరమైన పరిస్థితి, నరకానికి వెళ్ళే ఆ పరిస్థితి నుంచి ఈరోజు తప్పించుకోగలిగాడు. ఇది కృష్ణుడి యొక్క కృప. గురు కృష్ణ ప్రసాదే పాయి భక్తి లతా బీజ్. సో భగవంతుడు కృష్ణుడు మరియు గురువు యొక్క కృప వల్లనే మనకి భక్తి యొక్క బీజం లభిస్తుంది. దాని తర్వాత ఈ విధంగా మనం ఒకవేళ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మనము ఎంతో భయంకరమైన పరిస్థితి, భయం నుంచి మనం బయటపడవచ్చు. అందుకనే మన కృష్ణ భావనామృత సంఘంలో మనము ఈ యొక్క ప్రతి ఒక్కరు భక్తులు ఎవరైతే వస్తారో, దీక్ష తీసుకుంటారో వాళ్ళ పేరు చేంజ్ చేస్తారు. వాళ్ళకి దీక్ష తర్వాత వాళ్ళ పేరు ఏదో ఒక భగవంతుడి దాసుడిగా నామం అనేది వాళ్ళకి ఇస్తారు. తద్వారా వాళ్ళు ఎప్పుడు ఏదో విధంగా విష్ణువుని స్మరించుకోగలరని. అలా మృత్యు సమయంలో అతను కనీసం తన నామాన్ని గుర్తు చేసుకున్న కృష్ణదాస, గోవిందదాస ఏదో ఒకటి, అప్పుడు తను ఈ భయంకరమైన విపత్తు పరిస్థితి నుంచి బయటపడగలడు. అందుకనే దీక్షా సమయంలో పేరు మార్చడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. కృష్ణ భావనామృతంలో ఇలా ప్రతి ఒక్కరికి ఇంత జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబడింది. మనము ప్రతి సమయంలో కృష్ణుడిని గుర్తు ఉంచుకునే విధంగా, ముఖ్యంగా మృత్యు సమయంలో కూడా. అన్యతా మ్రియమాణస్య నా శుచేర్ వృషలీపతే వైకుంఠనామగ్రహణం జిహ్వా వక్తుం ఇహార్హతి. నేను నా ఒక పూర్వపు సమయంలో చేసుకున్న భక్తి కాకపోతే నేను ఇలా ఒక వేశ్యతో నివసించి వాసం చేసి గడిపి ఆ తర్వాత కూడా భగవంతుడి నామాన్ని ఎలా పలకగలిగాను మృత్యు సమయంలో, ఇది సంభవమే కాదు. ఇప్పుడు అజామిలుడు తలుచుకుంటున్నాడు మళ్ళీ నేను ఈ మృత్యు సమయంలో భగవంతుడి నామాన్ని తలుచుకోగలిగానంటే అది నేను ముందు చేసుకున్న భక్తి యొక్క కారణంగానే. అందుకే అన్నారు కదా, ఎలాగైనా సరే మీరు భక్తి చేసుకుని ఎంత చేసుకున్నా అది ఎప్పుడు లాస్ అవ్వదు, మీకు ఎంతో పెద్ద భయంకరమైన విపత్తు నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. దీనికి అజామిలుడే ఒక ఉదాహరణ. అవునా? సో వైకుంఠపతి అంటే ఇక్కడ వైకుంఠపతి యొక్క నామాన్ని నేను పలకగలిగాను. వైకుంఠపతి అంటే ఎవరు? భగవంతుడు. వైకుంఠపతి నారాయణుడు. సో అజామిలుడు ఇప్పుడు ఆ విషయాన్ని గ్రహించాడనమాట. నేను ముందు చేసుకున్న భక్తి నన్ను రక్షించింది ఈరోజు, మళ్ళీ ఆ వైకుంఠపతి యొక్క నామాన్ని నేను పలకగలిగాను అని. క్వచాహం కితవః పాపో బ్రహ్మగ్నో నిరపత్రపః క్వచ నారాయణేత్యేతద్ భగవన్నామమంగళం. సో అజామిలుడు ఇలా లోపలే అనుకుంటున్నాడు, నేను ఎంతో సిగ్గులేని వాడిని, నేను ఒక మోసగాడిని, నేను నా యొక్క బ్రాహ్మణ సంస్కృతి సభ్యతను చంపేశాను, నేను పాప పురుషుణ్ణి, నేను ఈ విధమైన ఎంతో మంగళదాయకమైన ఆ భగవంతుడి నామాన్ని అసలు నేను ఎలా జపం చేయగలిగాను, అసలు అవకాశమే లేదే. సో ఇతను
మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నాకు ఏమాత్రం యోగ్యత లేకున్నా కానీ భగవంతుని నామాన్ని మృత్యు సమయంలో తలుచుకోగలిగాను అని. సో ఈ విధంగా మనం ఎప్పుడు కూడా ఇలా అజామిలుడిలాగా మనము ఈ యొక్క చేతన తీసుకోవాలి. అజామిలుడి నుంచి ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు. ఇప్పుడు మనం భగవద్నామాన్ని ప్రచారం చేస్తున్నాం, కానీ మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి, గుర్తుంచుకోవాలి మన పరిస్థితి ఎటువంటిది. మనము భక్తిలో రాకముందు మనం ఎలా ఉండేవాళ్ళము, ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి, తలుచుకోవాలి. మనము ఎంతో ముందు కూడా ఎన్నో రకాల పాపకార్యాలు చేసి ఉండవచ్చు కొంతమంది. సో అది మాంసాహారమే కానివ్వండి, మద్యపానమే కానివ్వండి, వైద్య స్త్రీ సంఘమే కానివ్వండి, లేకపోతే రకరకాల పాపలే కానివ్వండి. సో అందుకనే ఇప్పుడు మనకి అవకాశం దొరికింది హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి. సో మనము ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది చాలా అరుదైన అవకాశం మనకి దొరికింది. సో అందుకే మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. భగవంతుడి కృప ద్వారా ప్రభుపాల ద్వారా రాశారు ఇక్కడ, మేము ఎన్నో సెంటర్స్, ఎన్నో మందిరాలని ఓపెన్ చేసాము. తద్వారా ప్రతి ఒక్కరికి భగవంతుడి నామాన్ని జపించి భగవంతుడికి సేవ చేసుకునే ఒక అవకాశాన్ని ఇవ్వడానికి. అందుకనే మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనం ముందు ఎలా భక్తిలోకి రాకముందు ఎలాంటి వాళ్ళము, ఎలా ఉండేవాళ్ళము, ఇప్పుడు భక్తిలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాము. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఎప్పుడు కూడా ఏ విధంగా కానీ మళ్ళీ ముందున్న విధంగా ఈ యొక్క భక్తి మార్గాన్ని వదిలేసి పతనం అవ్వకుండా ఉండడానికి మనం ఎంతో జాగ్రత్తలు వహించాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎల్లప్పుడూ మనము అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. నెక్స్ట్ 35వ శ్లోకం. సోహం తథా యతిష్యామి యత చిత్తేంద్రియానిలః యతాన భూయ ఆత్మానం అందే తమసి మజ్జయే. నేను ఎంత పాపాత్ముడిని, కానీ ఇప్పుడు నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడైనా ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకోవాలి. నా మనస్సుని, నా ఇంద్రియాలని, నా ప్రాణాన్ని నియంత్రించుకొని సంపూర్ణంగా అన్నిటినీ కూడా భక్తిలో భగవంతుడికి భక్తి చేసుకోవడానికి వినియోగించాలి. మళ్ళీ ఈ యొక్క అంధకారంలో, ఈ భౌతిక ప్రపంచంలో, భౌతిక జీవనంలో పడకుండా ఉండే విధంగా జాగ్రత్త పడాలి. సో ఇలాంటి దృఢ సంకల్పం ప్రతి ఒక్కరికి అవసరం. మనలో ప్రతి ఒక్కరికి ఇలాంటి దృఢ సంకల్పం అవసరం. ఇప్పుడు ఎలాగో భగవంతుడి కృష్ణుడి కృప వల్ల, గురువు కృప వల్ల ఈరోజు నేను కృష్ణుడిని ఎలాగో గుర్తు చేసుకోగలుగుతున్నాను, భగవద్నామాన్ని నేను ఉచ్చరించగలుగుతున్నాను. ఈ యొక్క అవకాశాన్ని నేను ఎప్పుడు కోల్పోకూడదు, మళ్ళీ నేను ఎప్పుడు పతనం అవ్వకూడదు, నా జీవితం ఇలా భక్తి చేసుకుంటూనే కొనసాగిపోవాలి అనే విషయం మనము చాలా దృఢ సంకల్పంగా ఉండాలి. విముచ్యతం ఇమం బంధం అవిద్యా కామకర్మజం సర్వభూత సుహృశాంతో మైత్ర కరుణ ఆత్మవాన్ మోచయే క్రస్తుమాత్మానం యోషిన్మయ్యాత్మమాయయా విక్రీడితో యైవాహం క్రీడా మృగ ఇవాధమా. సో ఈ విధంగా ఇక్కడ రాస్తున్నారు, ఒక వ్యక్తి తన శరీరంతో తాను శరీరం అనుకొని ఈ విధంగా రకరకాల విధంగా నా ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవాలనే ఉద్దేశంతో రకరకాల పుణ్య పాప కార్యాల్లో లిప్తమైపోతాడు. అందుకనే అతను వ్యక్తి బద్ధ అవస్థలో ఉంటాడు, భౌతిక జీవనంలో, భౌతిక ప్రపంచంలో బందీ అయిపోతాడు. సో ఇప్పుడు నేను అందుకనే ఈ యొక్క భౌతిక బంధనాల నుంచి నేను ఎలాగైనా సరే ముక్తి సాధించడానికి ప్రయత్నిస్తాను. ఇది భగవంతుడి యొక్క ఈ యొక్క మాయాశక్తి ఒక స్త్రీ రూపాన్ని ధరించి నన్ను మోహితం చేసింది. నేను ఈ యొక్క మాయాశక్తికి లొంగిపోయి మూర్ఖుడిగా ఇందులో నేను పడి పతనం అయిపోయాను. సో అందుకనే ఈ విధంగా ఒక స్త్రీ యొక్క చేతిలో నేను ఒక కీలుబొమ్మలా మారిపోయాను, నృత్యం చేసే కుక్కలా మారిపోయాను ఒక స్త్రీ చేతిలో. ఇప్పుడు నేను నా కామవాసన, ఈ కామ కోరికలన్నీ కూడా వదిలేసి ఈ యొక్క మోహమాయ నుంచి బయటకు వచ్చేసి ఇంకా నేను ఆ యొక్క కరుణామయుడైన అందరికీ మేలు కోరుకునే ఆ యొక్క భగవంతుడికి ఐ విల్ బికమ్, నేను ఇప్పుడు అందరి పట్ల కరుణామయుడిని అయిపోతాను. అందరి పట్ల మర్సిఫుల్, అందరి పట్ల దయ చూపించే వ్యక్తిగా, ఇంకా అందరికీ శ్రేయోభిలాషిగా మారుతాను. ఇంకా సంపూర్ణంగా కృష్ణ భావనామృతంలో నా చేతనను నిమగ్నం చేసుకుంటాను.
అనేసి అజామిలుడు ఇక్కడ అనుకుంటున్నాడు అనమాట. ఇంకా నేను ఇప్పుడు భక్తి చేసుకుంటాను, కృష్ణ భక్తి చేసుకుంటాను అని అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే అజామిలుడు నేను ఈ మోహమాయలో పడకుండా దీని నుంచి బయటకు వచ్చి నేను భక్తి చేసుకొని ఇంకొకరి పైన కూడా దయ చూపిస్తాను, అంటే ఇంకొకరు కూడా నేను ప్రచారం చేస్తాను, ఇంకొకరి దీని గురించి చెప్తాను సో అని కోరుకుంటున్నాడు ఇప్పుడు అజామిలుడు. సో పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి తనను తాను ఉద్ధరించుకోవడంలోనే సంతృప్తి చెందినవాడు కన్నా కూడా ఇప్పుడు కొంతమంది ఎప్పుడు నేను అంటే నేను మోక్షం పొందాలి తన గురించి అతను ఆలోచించే వ్యక్తి కన్నా కూడా ఎవరైతే ఇంకొకరి పట్ల కూడా దయ చూపించి వారికి వెళ్ళి కూడా ఈ కృష్ణ భావనామృతం గురించి ప్రచారం చేస్తారో వాళ్ళు ఇంకా అడ్వాన్స్ భక్తులు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా పతనం అవ్వరు, ఎందుకంటే కృష్ణుడు వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తారంట. సో మీకు కూడా స్పెషల్ ప్రొటెక్షన్ కావాలా కృష్ణుడి నుంచి మీకు కూడా స్పెషల్ ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే పతనం అవ్వకుండా మీరు ప్రచారం చేయండి, భగవంతుడి నామాన్ని ప్రచారం చేయండి, వేరే వారితో కూడా కృష్ణుడి నామాన్ని జపం చేయించండి, జపమాలు ఇవ్వండి, వాళ్ళతో ప్రతిరోజు ఒక మాలను జపం చేయించండి. ఇది ఎంతమందితోని మాలలు ఇది కౌంట్ పెట్టుకోండి, ఇదే మీకు అసలైన ప్రచారం. ఎంతమందికి నేను కొత్త వాళ్ళకి మాలలు ఇచ్చి వాళ్ళతో జపం చేయించాను నా జీవితంలో, 100 మందా 2000 మందా, ఇదే మీ అచీవ్మెంట్. సో ఇది చేయగలిగితే మీకు స్పెషల్ ప్రొటెక్షన్ ఉంటుంది కృష్ణుడి నుంచి. ఇంకా మీ కృష్ణుడికి చాలా ప్రియులు అయిపోతారు. భగవద్గీతలో కూడా కృష్ణుడు అది చెప్తాడు, ఎవరైతే నా ప్రచారం చేస్తారో వారు నాకు చాలా ప్రియులని. సో ఎన్నో విధాలుగా ప్రచారం చేయొచ్చు, పుస్తకాలు వితరణ చేయొచ్చు, హరినామాన్ని ప్రచారం చేయొచ్చు, సంకీర్తన చేయొచ్చు, ప్రసాదం పంచవచ్చు, ఎన్నో విధాలుగా ఏదో ఒక విధంగా ఒక వ్యక్తిని భగవద్భక్తిలోకి తీసుకొని రావాలి. 38వ శ్లోకం. మమాహం ఇతి దేహాదౌ హిత్వా మిథ్యార్థధీర్మతిం దాస్యే మనో భగవతి శుద్ధం తత్కీర్తనాదిభిః. నేను భగవంతుడి నామాన్ని జపించాను భక్తుల సాంగత్యంలో, ఇప్పుడు నా యొక్క హృదయం శుద్ధమైపోయింది, అందుకే నేను మళ్ళీ ఈ యొక్క భౌతిక మోహానికి గురవను. ఇప్పుడు నేను భగవద్భక్తిలో స్థిరమైపోయాను, ఇప్పటి నుంచి నేను ఇంకా నా శరీరంతో నన్ను పోల్చుకోను, ఈ యొక్క నేను నాది అనే ఈ యొక్క కన్సెప్షన్ని వదిలేస్తాను, ఇంకా నా మనసుని సంపూర్ణంగా భగవంతుడి యొక్క పాదపద్మాలపైన కేంద్రీకరిస్తాను. సో ఈ విధంగా భగవంతుడి యొక్క నామాన్ని భక్తుల సాంగత్యంలో జపించి అలా భక్తుల సాంగత్యంలో భక్తి చేసుకోవడమే సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్. మీరు భక్తిలో సక్సెస్ఫుల్గా ఉండాలంటే చాలా సింపుల్, భక్తుల సాంగత్యంలో భక్తి చేసుకోవాలి, హరినామాన్ని జపించాలంతే. అప్పుడు ఏమవుతుందంటే మనము ప్రొటెక్టెడ్ ఉంటాం అన్నమాట, మనం సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాం. ఇతి జాత సునిర్వేదః క్షణసంగేన సాధుషు గంగాద్వారం ఉపేయాయ ముక్త సర్వానుబంధనః. ఇప్పుడు ఏమంటాడు అజామిలుడు, అలా ఒక క్షణసంగేన సాధుషు, ఈ సాధువులతో క్షణ సాంగత్యం కారణంగా, ఎవరిక్కడ సాధువులు ఎవరు భక్తులు, విష్ణుదూతలు. అవునా, విష్ణుదూతల యొక్క సాంగత్యంలో వారి సాంగత్యంలో హరినామాన్ని జపించాను, తద్వారంగా నేను ఈ యొక్క భౌతిక జీవనం పట్ల ఆయనకి దాని నుంచి మొత్తం ముక్తి పొందుతున్నాను. ఎంతో నాకు దృఢ సంకల్పం, ఈ యొక్క భౌతిక జీవితం నుంచి నేను బయటకు పడాలి అనే దృఢ సంకల్పం కలిగింది. సో అందుకని ఈ మొత్తం భౌతిక ఆసక్తిని వదిలేసి వెంటనే ఇప్పుడు అజామిలుడు హరిద్వారానికి బయలుదేరాడంట. అంటే ఇల్లు వదిలేసి ఇప్పుడు హరిద్వార్కి వెళ్ళారు. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు రాస్తున్నారు, మన కృష్ణ భావనామృతంలో మనకి చాలా సెంటర్స్ ఉన్నాయి బృందావనంలో, నవద్వీప్లో. సో అక్కడ కావాలంటే కూడా మీరు రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేసి భక్తి చేసుకొని అక్కడ నివసించవచ్చు. భక్తులే కానీ అభక్తులే కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళేసి ఈ విధంగా భక్తి చేసుకోవచ్చు, ఇంకా పరం సిద్ధి లబ్ధి పొందవచ్చు. అక్కడికి వెళ్ళి భగవంతుడి నామం జపం చేయొచ్చు, భగవంతుడి ప్రసాదం తీసుకోవచ్చు. ఈ విధంగా అందరూ కూడా భక్తి చేసుకుని భగవద్ధామని తిరిగి వెళ్ళిపోవచ్చు. సో హరిద్వార్లో సెంటర్ లేదు అప్పుడు, కాబట్టి అప్పుడు రాశారు తాత్పర్యంలో, అప్పుడు హరిద్వార్లో సెంటర్ లేదు, కానీ బృందావనం మాయాపూర్లో ఉన్నాయి. అక్కడ మన భక్తులకి మంచి ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ 40 నంబర్ శ్లోకం.
సతస్మిన్ దేవ సదన ఆసీనో యోగమాస్థితః ప్రత్యాహృతేంద్రియగ్రామో యుయుజ మన ఆత్మని. ఇలా హరిద్వారానికి వెళ్ళిన తర్వాత హరిద్వార్లో అజామిలుడు విష్ణు యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ ఆశ్రయం తీసుకున్నాడంట. ఆయన అక్కడ భక్తి యోగను చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఆయన మనస్సుని సంపూర్ణంగా ఇంద్రియాన్ని భగవంతుడి సేవలో యుక్తపరిచి వాటిని నియంత్రించుకున్నాడు. ఎవరైతే భక్తులు ఈ కృష్ణ భావనామృతంలో జాయిన్ అయ్యారో వాళ్ళు మందిరాల్లో హాయిగా ఎంతో కంఫర్టబుల్గా నివసిస్తూ భక్తి చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంతో ఈజీగా వారి మనస్సుని ఇంద్రియాన్ని నిగ్రహించుకొని వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. ఇది ఇలా మందిరాల్లో వెళ్ళి నివసించి భక్తి చేసుకోవడం అనేది అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం. సో ఇది మనం అజామిలుడి నుంచి ఆయన జీవన శిక్షణ నుంచి మనం నేర్చుకోవచ్చు. సో అందుకనే ఇలా మనం కూడా అజామిలుడిలాగా సంపూర్ణంగా భక్తి చేసుకోవడానికి దృఢ సంకల్పం చేసుకోవాలి అని రాశారు ప్రభుపాద వారు. తతో గుణేభ్య ఆత్మానం వియుజ్యాత్మ సమాధిన యుయుజే భగవద్ధామ్ని భ్రమణ్యనుభవాత్మని. సో ఈ విధంగా అజామిలుడు ఇప్పుడు సంపూర్ణంగా భక్తి చేసుకుంటున్నాడు, సంపూర్ణంగా శుద్ధ భక్తి చేసుకుంటున్నాడు. సో ఈ విధంగా ఇప్పుడు ఇంద్రియ తృప్తి నుంచి సంపూర్ణంగా మనస్సుని అక్కడి నుంచి తీసేసి భగవంతుడి చింతనలో పెట్టేశాడు, భగవంతుడి రూపాన్ని చింతించుకోవడంలో పెట్టేశాడు. సో ఈ విధంగా ఎవరైతే ఇలా భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఆరాధించుకుంటారో మందిరంలో వారికి ఎంతో సహజంగా భగవంతుడి గురించి ఆలోచించడం, ఆయన రూపం గురించి తలుచుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుడి ఆరతి జరుగుతుందో ఆ సమయంలో మనం భగవంతుడిని దర్శించుకుంటే, లేకపోతే భగవంతుడికి ఇలా భోగ నైవేద్యాలు అర్పించుకుంటే, ఈ విధంగా ఏదో విధంగా ఆ భగవంతుడి విగ్రహ సేవ చేసుకుంటే అప్పుడు ఆ భగవంతుడిని మనం ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవచ్చు. ఇది మనం ఉత్తమమైన ఫస్ట్ క్లాస్ యోగి యొక్క లక్షణం. అలా మనం ఫస్ట్ క్లాస్ యోగిగా అయిపోవచ్చు. ఎందుకంటే భగవంతుడిని ఎల్లప్పుడూ భగవంతుడిని ధ్యానం చేసుకోవడం, భగవంతుడిని స్మరించుకోవడం, భగవంతుడి రూపాన్ని స్మరించుకోవడమే అందరికన్నా ఉన్నతమైన యోగి యొక్క లక్షణం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన మద్గతే శ్రద్ధావాన్ భజతే యో మాం తమే యుక్తా తమో మతః. సో అందరికన్నా శ్రేష్టమైన యోగి ఎవరు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు. అందరికన్నా శ్రేష్టమైన యోగి ఎవరు అంటే ఎంతో భక్తి శ్రద్ధతో నన్ను ఎల్లప్పుడూ తలుచుకుంటారు, భక్తి చేసుకుంటారు, నా గురించి ఆలోచిస్తారు. ఆయన అందరి యోగుల కన్నా ఆయన బెస్ట్, శ్రేష్టమైన యోగి. 42వ శ్లోకం. యర్హ్యుపారతధిస్తస్మిన్ అద్రాక్షిత్ పురుషాన్ పురః ఉపలభ్యోపలబ్ధాన్ ప్రాగ్ వవందే శిరసా ద్విజ. సో ఈ విధంగా ఎప్పుడైతే నన్ను మనస్సు బుద్ధి సంపూర్ణంగా భగవంతుడి రూపం పైన ధ్యానం చేయడం మొదలుపెట్టేశాడు అజామిలుడు, అతని ముందు మళ్ళీ కొంత సమయం తర్వాత మళ్ళీ ఆ నలుగురిని చూశాడు. విష్ణుదూతలు వచ్చారంట, ఆయన సమక్షంలోకి వచ్చాడు. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు, ఈ నలుగురు వాళ్ళే, ముందు చూసిన నలుగురే మళ్ళీ వచ్చారు అనేసి వెంటనే వాళ్ళకి ప్రణామాలు అర్పించుకున్నాడు, దండోత ప్రణామాలు చేసుకున్నాడు. సో ఈ విధంగా మళ్ళీ దర్శనం కలిగింది అనమాట, విష్ణుదూతల యొక్క దర్శనం. కానీ ఈసారి ఎందుకు వచ్చారు విష్ణుదూతలు అంటే, హిత్వా కలేవరం తీర్థే గంగాయాం దర్శనాదను సద్య స్వరూపం జగ్రే భగవత్ పార్శ్వవర్తినాం. ఇలా విష్ణుదూతలను చూడగానే అజామిలుడు తన యొక్క భౌతిక దేహాన్ని వదిలేసి ఆ హరిద్వారంలో గంగా నది తట్టున ఆయన మళ్ళీ ఒక స్పిరిచువల్ బాడీ, ఆధ్యాత్మిక శరీరం ఆయనకు లభించింది. తద్వారా భగవంతుడి యొక్క పార్షదుడు అవ్వడానికి ఎటువంటి శరీరం కావాలో అటువంటి ఆధ్యాత్మిక శరీరం ఆయనకు లభించింది. సో ఈ విధంగా మన గీతలో కూడా భగవంతుడు చెప్తాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వెత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జున. సో ఎవరైతే అర్థం చేసుకుంటారో నా జన్మకర్మలు దివ్యమని, వారు ఈ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత మళ్ళీ ఒక భౌతిక జగత్తుకి తిరిగి రారు అర్జున అనేసి కృష్ణుడు అర్జునుడు చెప్తాడు గీతలో. సో ఇప్పుడు అజామిలుడు తన భౌతిక దేహాన్ని త్యాగం చేసేసాడు. ఇప్పుడు అతనికి ఆధ్యాత్మిక శరీరం వస్తుంది, భగవద్ధామానికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ భౌతిక జగత్తుకి తిరిగి రాడు. సో ఈ విధంగా
వైకుంఠ లోకానికో గోలోకానికి వెళ్ళి అక్కడ కృష్ణుడు విష్ణువు యొక్క పార్షదులుగా మారిపోతారు భక్తులు. ఈ యొక్క భౌతిక ప్రపంచానికి మళ్ళీ తిరిగి రారు అని చెప్తున్నారు ఇక్కడ. కృష్ణుడు ఎలాగైతే మనకు భగవద్గీతలో ఏ ఆశ్వాసన ఇచ్చాడో అది ఇక్కడ మనం అజామిలుడి యొక్క జీవిత చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. సాకం విహాయ స విప్రో మహాపురుష కింకరైః హైమం విమానం ఆరుహ్య యయౌ యత్ర శ్రియః పతిః. సో ఈ యొక్క విష్ణుదూతలతో కలిసి ఇప్పుడు అజామిలుడు ఆ బంగారు విమానం వైకుంఠ విమానంలోకి ఎక్కాడంట. ఈ విధంగా ఆకాశ మార్గంన ఆ వైకుంఠ విమానంలో విష్ణువు యొక్క ధామానికి చేరుకున్నాడు ఈ యొక్క అజామిలుడు. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా ఇప్పుడు మన మనస్సు ఎంతో ఫాస్ట్గా ఎక్కడ తలుచుకుంటే మనసు ఆ క్షణంలో ఆ మనస్సు అక్కడ చేరుకుంటుంది. మనస్సు కన్నా స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఆత్మది. సో ఎంతో ఫాస్ట్గా అంటే ఆత్మ అంటే అజామిలుడు భగవద్ధామానికి చేరుకున్నాడు. ఎక్కువ సమయం ఏం పట్టలేదు. వైకుంఠ విమానం ఎక్కారు కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట వైకుంఠ విమానం. మన మనస్సు కన్నా స్పీడ్ కన్నా ఎక్కువ. సో ఇప్పుడు 45 శ్లోకం నుంచి చూద్దామంట. ఏవం సవిప్లావిత సర్వధర్మ దాస్యాపతి పతితో గర్హ్య కర్మణ నిపాత్యమానో నిరయే హతవ్రత సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణన్. అజామిలుడు ఒక బ్రాహ్మణుడు. అతని యొక్క చెడు సాంగత్యం కారణంగా బ్రాహ్మణ సంస్కారాన్ని, సభ్యతను, ధర్మాన్ని వదిలేశాడు. ఎంతో దిగజారిపోయాడు, పతితుడైపోయాడు, ఒక తాగుబోతు అయిపోయాడు, అన్ని రకాల పాపకార్యాలు చేశాడు, ఒక వేశ్యతో సాంగత్యం చేశాడు. అతను తప్పకుండా యమరాజు తేర దండనకు గురి కావాల్సిన వ్యక్తి. యమదూతలు వచ్చారు ఆయన తీసుకెళ్ళడానికి, దానికోసం నరకానికి. కానీ అతను భగవంతుడి యొక్క నామాన్ని గ్లిమ్స్ అంటే ఆ భగవంతుడి నామాన్ని జపం చేసినందు కారణంగా, నారాయణుడి నామాన్ని జపం చేసినందు కారణంగా అతనికి ఇప్పుడు ముక్తి లభించింది. నాతః పరం కర్మ నిబంధ కృతంతనం ముముక్షతాం తీర్థపదానుకీర్తనాత్ నయత్ పునః కర్మసు సజ్జతే మనో రజస్తమోభ్యాం కలిలం తతోన్యథా. అందుకే ఎవరైనా సరే భౌతిక బంధనం నుంచి ముక్తి కలగాలనుకుంటే వాళ్ళు భగవంతుడి నామాన్ని, గుణరూపనామ మహిమల్ని గుణగానం చేయాలి. తద్వారా ఏ భగవంతుడి యొక్క పాదపద్మాల పట్ల అన్ని తీర్థస్థలాలు ఉంటాయి, వాసం చేస్తాయి. సో అందుకనే ఈ యొక్క భక్తి మార్గం ద్వారానే భగవంతుడి గుణ రూప నామ మహిమన ఈ నామాన్ని గుణగణం చేయడం ద్వారానే మనకు అన్నీ లభిస్తాయి. ఇంకా ఏవేవో రకరకాల ప్రాయశ్చిత్తము, జ్ఞానము, ధ్యానము, యోగా ఏమీ అవసరం లేదన్నమాట. ఇవన్నీ ఎంతగా చేసినా కానీ, ఎంతో ప్రయత్నించిన తర్వాత, ఎన్నో కర్మలు చేసిన తర్వాత కూడా ఒక వ్యక్తి మనస్సును నియంత్రించుకోలేకపోతాడు. ఆ మనస్సుని ఈ 3 గుణాలు ప్రభావం నుంచి బయటపడలేకపోతాడు. అటువంటిది భక్తి ద్వారా సంభవం. కాబట్టి భక్తి చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక్కొక్కసారి జ్ఞాన మార్గాన్ని, కర్మ మార్గాన్ని అనుసరించే వాళ్ళు పాలిటిక్స్ లేకపోతే వేరే 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 సామాజిక కార్యక్రమాల్లో లిప్తం అయిపోతారు. సన్యాసం కూడా తీసుకుంటారు ఒక్కొక్కసారి జ్ఞాన మార్గంలో వాళ్ళు. కానీ వాళ్ళు కూడా సన్యాసం తీసుకొని కూడా పాలిటిక్స్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే ఏవో సమాజ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో అంటే ఇంకా భౌతిక గుణాల యొక్క ప్రభావం నుంచి పడలేదన్నమాట వాళ్ళు. సో ఈ భౌతిక గుణాల నుంచి, 3 గుణాల నుంచి, రజోగుణం, తమోగుణం నుంచి బయటపడాలంటే తదా రజస్తమో భావః కామలోభాదయశ్చయే చేతయేత రణావిత్తం స్థితం సత్వే ప్రసీదతి. సో భక్తి చేసుకోవడం కారణంగానే, భక్తి చేయడం కారణంగానే, భక్తి ద్వారానే రజోగుణం, తమోగుణం, కామము, లోభం నుంచి మనం బయటపడగలము, భక్తిలో స్థిరంగా అవ్వగలము. సో అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. యయేతం పరమం గుహ్యం ఇతిహాసం అగామహం శృణ్యాత్ శ్రద్ధయా యుక్తో యశ్చ భక్త్యానుకీర్తయేత్
न वै स नरकं याति निक्षितो यमकिङ्करैः यद्यप्यमङ्गलो मर्त्यो విష్ణులోకే మహీయతే. సో దీని ద్వారా ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ యొక్క అజామిలుడి యొక్క చరిత్ర ద్వారా ఇది పఠనం చేయడం ద్వారా మన సమస్త పాప కర్మల యొక్క తొలగిపోతాయి. ఇది ఎవరైనా సరే విన్నా దీన్ని వర్ణించిన సంపూర్ణమైన శ్రద్ధ భక్తితో వాళ్ళు మళ్ళీ ఎప్పుడు నరకానికి వెళ్ళరు. ఇంకా ఎంత వాళ్ళకి పాపాత్ములైనా సరే, ఎంత వాళ్ళకి భౌతిక శరీరం ఉన్నా సరే, ఒకవేళ ఇది శ్రద్ధ భక్తితో మనం వినింటే ఇప్పుడు మనం మళ్ళీ నరకానికి వెళ్ళము. యమదూతలు ఎవరైతే యమరాజు యొక్క ఆదేశాన్ని పాటిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ అజామిలుడి చరిత్రని విన్నవారికి లేకపోతే చెప్పేవారికి దగ్గరికి రారు, వాళ్ళని చూడని కూడా చూడరు. ఇంకా ఆ వ్యక్తి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోతారు. అక్కడ ఆ వ్యక్తికి మంచి స్వాగతం, సమ్మానం, ఆరాధన లభిస్తుంది అని ఇక్కడ మనకి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. మ్రియమాను హరేర్నామ గృణన్ పుత్రోపచారితం అజామిలోప్యగాధామ కిం ముతాశ్రద్ధయా గృణన్. సో ఈ విధంగా అజామిలుడు మృత్యు సమయంలో భగవంతుడి నామాన్ని జపించి, ఇది సంపూర్ణంగా భగవంతుడిని ఉద్దేశించి కాకుండా తన కొడుకును ఉద్దేశించి జపించిన తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఒకవేళ ఒక వ్యక్తి సంపూర్ణమైన శ్రద్ధతో ఏమాత్రం అపరాధం చేయకుండా భగవంతుడి నామాన్ని జపిస్తే కనుక నిస్సందేహంగా ఆ వ్యక్తి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాడు అనేదే ఇక్కడ మనకి చెప్పబడింది. సో అందుకనే మనము ఇలా మృత్యు సమయం వరకు ఎదురు చూడకుండా ఇప్పుడు మన శరీరం సరిగ్గా ఉన్నప్పుడు, స్వస్థత ఉన్నప్పుడు, సరిగ్గా ఆలోచించుకునే శక్తి ఉన్నప్పుడు భగవంతుడి నామాన్ని జపించవలసిందిగా ఇక్కడ రాశారు. అలా మనం భగవంతుడి నామాన్ని బాగా జపిస్తే తప్పకుండా మనము తిరిగి భగవద్ధామానికి వెళ్ళగలము. సో దీంతో ఇక్కడ మనకి ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. దీని తర్వాత కూడా కొన్ని విషయాలు రాశారు ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ యొక్క కామెంటరీ నుంచి. ఇక్కడ ఒక విషయం రాసింది ఏంటంటే, ఇక్కడ అజామిలుడు భగవంతుడి నామాన్ని భగవంతుడిని ఉద్దేశించి జపించకపోయినా కానీ భగవంతుడి నామం అపరాధం లేకుండా అతను జపం చేశాడు. అందు కారణంగానే అతనికి ఉన్న పాపాలు, చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. సో అది ముఖ్యమైన ఇక్కడ లాభం అన్నమాట. సో నామ అపరాధం ఏమి చేయలేదు ఆయన, అందుకనే అతను పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. కాబట్టి అతనికి ఇటువంటి లాభం కలిగింది. సో అందుకని మనము నామపరాధం చేయకుండా జపం చేస్తే దానివల్ల మనకి ఎంతో లాభం కలుగుతుంది అని రాశారు. సో ఇక్కడ ఈ అధ్యాయం ముగుస్తుంది. సో మనం కూడా ఇక్కడ ముగిద్దామండి ఈరోజు. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ అధ్యాయం మనం చర్చించుకుందాము. సో మరి యమదూతలు తిరిగి యమరాజు దగ్గరికి వెళ్తే యమరాజుని వాళ్ళు ఏమడిగారు, యమరాజు ఏం చెప్పాడు, తర్వాత ఏం జరిగిందనే విషయం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. ఇక్కడే ఈరోజు మనం సెలవు తీసుకుందాము. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరూ ఎంతో ఓపిక ఉన్నందుకు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सिद्धनाथ प्रेमानंदी हरि बोल.